ధనసరి సీతక్క గారు ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ధనసరి సీతక్క గారు అనగానే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను తోడుంటుందని, ఎంత బాధైనా తాను భరోసాగా నిలబడుతుందని ప్రజానాయకురాలిగా ఇప్పుడు సమాజంలో పేరు పొందిన వ్యక్తి మన ధనసరి సీతక్క గారు. అయితే ధనసరి సీతక్క గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ములుగు ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటైన విమర్శలతో ప్రజల నుంచి ఘోరమైన వ్యతిరేకత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీసుకొచ్చింది. ఇక్కడ ములుగులో ప్రాణ నష్టం జరుగుతుందని, పంటలు పాడైపోతున్నాయని, ఇండ్లు కూలిపోతున్నాయని వరదలొచ్చి, ఇది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత అని సీతక్క గారు గలమెత్తి రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను రప్పించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి మన సీతక్క గారు. అయితే సీతక్క గారు అప్పుడు ప్రజల మనిషిగా మంచి గుర్తింపు సాధించారు. సీతక్క గారు ఏదైనా ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల వైపే మాట్లాడతారని ప్రజలు భావించారు. మరి ఇప్పుడు సీతక్క గారి వైఖరి వినాలని రాష్ట్రం ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇప్పుడు ఖమ్మంలో వరద వచ్చి ఖమ్మం మొత్తం నీట మునిగి ప్రాణాలు గడ్డిపోసల్లా నీటిలో కలిసిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజానాయకురాలిగా పేరు పొందిన వ్యక్తి, ప్రజలు కష్టం వస్తే తక్షణమే ఉండే వ్యక్తి సీతక్క గారు ఈ ప్రాణ నష్టం గురించి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత గురించి మౌనంగా ఉంటారా, లేకపోతే నిలదీసి గలమెత్తి మాట్లాడతారా అనేది ఇప్పుడు ప్రజలు వినాలనుకుంటున్నారు. పార్టీ ఏదైనా కానీ ప్రజల హితం కోరుకున్న నాయకురాలుగా పేరు పొందిన సీతక్క గారు ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉండగా వరదల వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే మరి నోరు విప్పి ఈ ప్రభుత్వ అసమర్థతను తాను ప్రశ్నించగలిగితే చరిత్రలో గొప్ప నాయకురాలుగా మిగిలిపోతుంది. ప్రజా సేవకురాలిగా ప్రజల తరపున నిలబడి పోరాడే వ్యక్తిగా మిగిలిపోతుంది సీతక్క గారు. కానీ సొంత పార్టీని ఎలా విమర్శించడం అని మౌనంగా ఉండిపోతే సీతక్క గారు కేవలం పార్టీ నాయకురాలుగానే మిగిలిపోతుంది. ప్రజలు ఇక సీతక్క గారిని ప్రజానాయకురాలుగా అని భావించే ప్రసక్తి లేకుండా పోతుంది. ఇప్పుడు సీతక్క గారికి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే సమయం వచ్చింది. వ్యక్తిత్వానికి పరీక్షగా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా, మౌనంగా ఉంటుందా చూడాలి.